అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ఆడపిల్లలు మన దేశ చేంజ్ మేకర్స్, ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. అస్సాంలో ఉద్రిక్తత వేళ మళ్లీ సంచలన ఆరోపణలు దిగిన ఎంపీ రాహుల్ గాంధీ. గోల్కొండ కోటకు అత్యాధునిక అంగులు. నేడు సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆడపిల్లలను చేంజ్ మేకర్స్ అని తెలిపారు. వారు నేర్చుకోవడానికి, ఎదగడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉన్న దేశాన్ని నిర్మించడానికి తమ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు మోదీ. వారి హక్కులు, విద్య, ఆరోగ్యం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంపొందించడానికి జరుపుకునే జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఎక్స్లో చేసిన పోస్టులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ. साथियों, नेताजी देश के सामने आने वाली चुनौतियों को भली भांति समझते थे, उनके प्रति सबको आगाह करते थे. उन्होंने कहा था कि अगर हमें भारत को महान बनाना है तो पॉलिटिकल डेमोक्रेसी, डेमोक्रेटिक सोसाइटी की नींव पर सशक्त होनी चाहिए. लेकिन दुर्भाग्य से आजादी के बाद उनके इस विचार पर ही कड़ा प्रहार किया गया. आजादी के बाद परिवारवाद, भाई भतीजावाद जैसी अनेक बुराइयां भारत के लोकतंत्र पर हावी होती रही. ये भी एक बड़ा कारण यहां रहा है कि भारत उस गति से विकसित नहीं कर पाया, विकास नहीं कर पाया जिस गति से उसे करना चाहिए था. समाज का एक बहुत बड़ा वर्ग अवसरों से वंचित था. वो आर्थिक और सामाजिक उत्थान के संसाधनों से दूर था. राजनीतिक और आर्थिक फैसलों पर, नीति निर्माण पर गिने चुने परिवारों का ही कब्जा रहा. इस स्थिति का सबसे अधिक नुकसान अगर किसी को हुआ तो वो देश की युवा शक्ति और देश की नारी शक्ति को हुआ. युवाओं को कदम कदम पर भेदभाव करने वाली व्यवस्था से जूझना पड़ता था. महिलाओं को अपनी छोटी छोटी जरूरतों के लिए भी लंबा इंतजार करना पड़ता था. कोई भी देश ऐसी परिस्थितियों के साथ विकास नहीं कर सकता था और यही भारत के भी साथ हुआ. इसलिए 2014 में सरकार में आने के बाद हम सबका साथ, सबका विकास की भावना से आगे बढ़े. आज 10 वर्षों में देश देख रहा है स्थितियां कैसे बदल रही है. नेताजी ने आजाद भारत के लिए जो सपना देखा था वो अब पूरा हो रहा है. आज गरीब से गरीब परिवार के बेटे बेटी को भी विश्वास है कि आगे बढ़ने के लिए उसके पास अवसरों की कमी नहीं है. आज देश की नारी शक्ति को भी विश्वास मिला है कि उसकी छोटे सी छोटी जरूरत के प्रति सरकार संवेदनशील है. बरसों के इंतजार के बाद नारी शक्ति वंदन अधिनियम भी बन चुका है. मैं देश के हर युवा, हर बहन बेटी की कहूंगा कि अमृतकाल आपके लिए पराक्रम दिखाने का अवसर लेकर आया है. आपके पास देश के राजनीतिक भविष्य के नवनिर्माण का बहुत बड़ा अवसर है. आप विकसित भारत की राजनीति को परिवर्तन करने में बड़ी भूमिका निभा सकते हैं. देश की राजनीति को परिवारवाद और भ्रष्टाचार की बुराइयों से हमारी युवा शक्ति और नारी शक्ति ही बाहर निकाल सकती है. हमें राजनीति से भी इन बुराइयों को समाप्त करने का पराक्रम दिखाना ही होगा, इन्हें परास्त करना ही होगा.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పడంచేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సమావేశమయ్యారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ ప్రోటోకాల్ ఉల్లంఘన, గన్మెన్ల కుదింపు తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మీడియాకు తెలియజేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయయాత్ర బుధవారం ఉదయం బారాపేటలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఆయన దేశంలో అత్యంత అవినీతిపరుడైన ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని నేను అన్నట్టు ఆయనకు మీరు మీడియాను ఉద్దేశించి తెలియజేయండి అని పేర్కొన్నారు. అస్సాం ముఖ్యమంత్రి అమిత్ షా నియంత్రణలో ఉన్నారని పేర్కొన్నారు. అమిత్ షాకు గనుక వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే ఆయన్ని పార్టీలో నుంచి గెంటేస్తారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని ఆటంకాలు కలిగించినా అనుకున్న మార్గంలోనే జోడో యాత్ర న్యాయయాత్ర ముందుకు సాగుతుందని తెలిపారు రాహుల్ గాంధీ. HBS जिसको कहते हैं, उसका कंट्रोलर दिल्ली में बैठा है और वो देश का सबसे बड़ा चीफ मिनिस्टर है. अब पता नहीं कहां से इसके दिमाग में आइडिया आ गया कि वो राहुल गांधी को डरा सकता है. जितने केस लगाने मेरे ऊपर लगा दो, कोई फर्क नहीं पड़ता मुझे. मैं नहीं डरता. मैं बीजेपी से नहीं डरता, मैं आरएसएस से नहीं डरता. मुझे कोई फर्क नहीं पड़ता. जितने केस डाले, 24 लगाए, 25 लगाए, 25 और लगा दो, लो मजे लो. मैं बताऊं आपको एक बात बताता हूं. एक दिन आए मेरे पास, केस लगा दिया. केस हरवा दिया. मैंने अडानी के बारे में एक भाषण दे दिया पार्लियामेंट में, सुना होगा आपने. अडानी जी के बारे में भाषण दे दिया और मोदी जी के एक खास दोस्त है, वो दोस्ती है. तो उन्होंने कहा भाई दोस्त को तो बचाना पड़ेगा. मेरे ऊपर केस लगा दिया, पार्लियामेंट से निकाल दिया. कहा कि भैया राहुल गांधी की लोकसभा की सदस्यता रद्द कर दो. कर दी. फिर मेरा घर ले लिया, सरकारी घर है, घर ले लिया. जब वो घर लेने आए, मैंने खुशी से उनको चाबी ली और कहा देखो भैया ये तुम्हारा घर है, मुझे ये घर नहीं चाहिए, उठा के ले जाओ. मेरा घर पता कहां है? मेरा घर हिंदुस्तान के हर नागरिक के दिल में है. मुझे तुम्हारे घर की जरूरत नहीं है. मेरे असम में लाखों घर हैं, मेरे उड़ीसा में लाखों घर हैं, मेरे उत्तर प्रदेश में लाखों घर हैं. मुझे घर की कोई जरूरत नहीं. आपने इतना प्यार दिया, इसके लिए दिल से आपको मैं धन्यवाद करता हूं. नमस्कार, जय हिंद. చరిత్రక గోల్కొండ కోట అత్యాధునిక అంగులను సమకూర్చుకుంది. పర్యాటకాలను పెంచడం లక్ష్యంగా రాత్రివేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా ఈ కోట చరిత్రను తెలిపేలా ఆధునికంగా సౌండ్ అండ్ లైట్ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. కేంద్ర పర్యాటక శాఖ మాజీ మంత్రి చిరంజీవి, ఎంపీ విజయేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ తరుణంలోనే ఈరోజు ఉదయం విశాఖ జిల్లా ముఖ్య నాయకత్వంలో సమావేశమయ్యారు. ఇక షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఏపీ టెక్నాలజికల్ సర్వీసెస్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి చేరనున్నారు. మధ్యాహ్నం అనకాపల్లిలో కేడర్ మీటింగ్లో నిర్వహిస్తారు వైఎస్ షర్మిల. అనకాపల్లి, అట్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈరోజు సాయంత్రం వైజాగ్ స్టీల్ ప్లాంటు పరిరక్షణ పోరాట కమిటీ సంఘీభావం ప్రకటించనున్నారు వైఎస్ షర్మిల. కనుక అమలై ఉంటే ఇంకొక 15 ఏళ్లకు ఆ గన్నవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతికి వచ్చేది. అలాంటిది ఆయన కొడుకై ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేవలం 600 కోట్ల రూపాయలకు అదానికి మొత్తానికి అంటగట్టేశారు కదా గన్నవరం పోర్టు. ఇప్పుడు ప్రభుత్వానికి ఏ స్టేకు లేదు, ప్రభుత్వం చేతికి ఎప్పటికీ రాదు. పూర్తిగా అప్పనంగా అప్పగించేశారు. ఎవరి సొమ్మును అప్పగించారు? ప్రజల సొమ్ము కాదా? ఆంధ్ర రాష్ట్ర ప్రజల సొమ్ముని
కుమ్మక్కు రాజకీయాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టారు. ఇది వాస్తవం. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఫ్యాక్టరీలు, ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు నిలబెట్టారు. ఎన్ని కంపెనీలను రాజశేఖర రెడ్డి గారు మునిగిపోకుండా కాపాడారు. ఈరోజు వైజాగ్ స్టీల్ అన్నది 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుందట. 30,000 మందికి ఉద్యోగాలు ఇస్తుంటే ఈరోజు ఆ 30,000 మందికి భరోసా లేకుండా పోయింది ప్రభుత్వాల మీద. 30,000 మంది వాళ్ళ కుటుంబాలు, ఎంతమంది బిడ్డలు, వాళ్ళ భార్యలు, ఇంతమంది జీవితాలకు భరోసా ఇచ్చిన ప్రాజెక్టు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఇందిరమ్మ గారు వచ్చి శంకుస్థాపన చేసి కట్టిన ప్రాజెక్టు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 3 మిలియన్ టన్నులున్న ప్రాజెక్టుని రాజశేఖర రెడ్డి గారు 7.5 మిలియన్ టన్నుల ప్రాజెక్టుగా చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మొత్తం ప్రాజెక్టునే నిర్వీర్యం చేస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని ఆందోళన నియోజకవర్గంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై ఆయన స్పందించారు. తెలంగాణ పౌరులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంను కలవచ్చని తెలిపారు. పార్టీలో చెప్తున్నారు అని జరుగుతున్న ప్రచారంపై నాకు సమాచారం లేదు అని తెలుపుకొచ్చారు. సమస్యలపై మా ప్రభుత్వాన్ని వచ్చి ఎవరు కలిసినా మేము దానికి స్పందిస్తామని పేర్కొన్నారు. అని రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం, అది దానిపైన నాకు సమాచారం లేదు. ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటంపై మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. తెలంగాణ పౌరులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ మా సీఎంని కలవచ్చని అన్నారు. పార్టీలో చేరుతున్నారు అని జరుగుతున్న ప్రచారంపై తనకు సమాచారం లేదని అన్నారు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు పార్టీలో చేరుతున్నారని చెప్పి ప్రచారం, అది దానిపైన నాకు సమాచారం లేదు. ఎవరైనా తెలంగాణ పౌరులు ఎవరే కానీ, ఏ ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీలకు అతీతంగా మా ముఖ్యమంత్రి గారిని కలవచ్చు. అంటే వాళ్ళు మదురై జిల్లా అలంగానుల్లూరు సమీపంలో కిలరై గ్రామంలో రూపాయలు 44 కోట్లతో స్టాలిన్ సర్కార్ జల్లికట్టు స్టేడియాన్ని నిర్మించింది. దీంతో జల్లికట్టు కోసం దేశ చరిత్రలో తొలిసారిగా నిర్మించిన స్టేడియంగా ఇది నిలిచింది. ఈ జల్లికట్టు స్టేడియాన్ని జనవరి 24వ తేదీ బుధవారం సీఎం స్టాలిన్ ప్రారంభించారు. 5,000 మందికి పైగా సిట్టింగ్ కెపాసిటీతో ప్రపంచ స్థాయి ప్రణాళికతో నిర్మించిన ఈ స్టేడియానికి మాజీ ముఖ్యమంత్రి దివంగత డిఎంకే నేత ఎం కరుణానిధి పేరు పెట్టారు. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఆధ్వర్యంలో టూరిజం ప్లాజాలో నిర్వహించిన డెవలప్మెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రారంభించిన ఆయన వాటిని పరిశీలించారు. పడవ బోల్తో కొట్టి 6 మహిళలు గల్లంతైన విషాద ఘటన మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో చోటు చేసుకుంది. వైన్ గంగా నదిలో పడవ బోల్తో కొట్టింది. దీంతో 6 మహిళలు గల్లంతు కాగా 2 మహిళలు మృతదేహాలు లభ్యమయ్యాయి. చమూర్చి తాలూకా గన్పూర్ చెందిన 13 మంది వ్యవసాయ కూలీలు నిత్యం మిరపక పంటలోని ఎరువు వేత వెళ్తుంటారు. గణపూర్ నుంచి చంద్రపూర్ జిల్లా గంగాపూర్ వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు. దక్షిణ కొరియాకు చెందిన ప్రఖ్యాత కాస్మోటిక్ తయారీ సంస్థ డుసిన్ హైదరాబాద్లో కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చినట్లు రాష్ట్ర రోడ్లు భవనాలలో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డి తెలిపారు. దేశంలోనే తొలి కాస్మోటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ను దాదాపు రూపాయలు 5,000 కోట్లు పెట్టుబడులతో ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన ఆ సంస్థకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. చూస్తూనే ఉండండి జడ్చానా తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆడపిల్లలు మన దేశ చేంజ్ మేకర్స్, ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
అస్సాంలో ఉద్రిక్తత వేళ మళ్లీ సంచలన ఆరోపణలు దిగిన ఎంపీ రాహుల్ గాంధీ. గోల్కొండ కోటకు అత్యాధునిక అంగులు. నేడు సౌండ్ అండ్ లైట్ షో ప్రారంభించనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈరోజు ఉమ్మడి విశాఖ జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటన. AK सिराज डेवलपर्स की शानदार पेशकश जहांगीर पीर दरगाह से कुछ ही दूरी पर फार्मलैंड प्लॉट्स सिर्फ 5 और 7 लाख रुपए में 100 गज EMI की फैसिलिटी के साथ आरामगढ़ से 35 किलोमीटर और शमशाबाद एयरपोर्ट से 22 किलोमीटर की दूरी पर जदीद तर्ज जिंदगी की तमाम सहूलतों के साथ एक मुकम्मल शहर, गेटेड कम्युनिटी, BT रोड, इलेक्ट्रिसिटी, फुटपाथ, चिल्ड्रन प्ले एरिया, एवेन्यू प्लांटेशन, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, 100% वास्तु, 100% सिक्योरिटी और सेफ्टी के साथ 100, 200, 300, 400 और 500 गज के प्लॉट्स मौजूद हैं। MNC कंपनीज जैसे नाटको फार्मा, LV प्रसाद आई इंस्टीट्यूट, TNG, जॉनसन एंड जॉनसन, विप्रो और Amazon के करीब बुकिंग जारी है। हमसे राब्ता करें। AK सिराज डेवलपर्स, आपके ख्वाबों का शहर, पिलर नंबर 259, बैक साइड SY फंक्शन हॉल, ताज कॉम्प्लेक्स, 2nd फ्लोर, अतापुर, RR डिस्ट्रिक्ट।